పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లో పత్తి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఆకాశవంత కష్టానికి అడుగడుగునా ఆంక్షలు ఎదురవుతూ ఉండడంతో అన్నదాతలు ఆందోళన బాట పట్టారు. ఒకవైపు సీసీఐ కఠిన నిబంధనలు, మరోవైపు దీన్ని అదునుగా చేసుకుని ప్రైవేటు వ్యాపారుల ఇష్టారాజ్యం కొనసాగుతుండడంతో రైతులు భారీగా నష్టపోతున్నారు. సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో పత్తికి మద్దతు ధర దక్కాలంటే తేమ శాతం 8 నుండి 12 లోపు ఉండాలనే నిబంధన రైతులకు శాపంగా మారింది. ఇక ఈ నిబంధన కారణంగా మెజార్టీ రైతుల పత్తిని సీసీఐ తిరస్కరిస్తోంది. ఇదే అవకాశంగా భావిస్తున్నటువంటి ప్రైవేటు వ్యాపారులు 12% కంటే ఎక్కువగా తేమ ఉందనే సాకుతో క్వింటాకు కేవలం 7,100 నుంచి 7,500 మాత్రమే చెల్లిస్తున్నారు. వ్యాపారుల సిండికేట్ వల్ల రైతులు క్వింటాపై ₹100 నష్టం వాటిల్తున్నట్టు తెలుస్తోంది. 5,011 వేసింది. అది ఏరినందుకు 30 మంది అయ్యారు. ఒక 3 బస్తాలు అయింది. అది ఒక్కొక్క కైకిలికి ₹300 కూలికి. అది 30 మంది అయితే 3 బస్తాలు అయితే ₹5,000 దాని రేట్ ఎత్తే దాన్ని మేము ఏమమ్మంటారు, మేము కైకిళ్ళకి ఏం కట్టమంటారు, మేమేం తినమంటారు. ఆడికి ఇక్కడికి వచ్చడానికి ₹100 ఆటో, బస్తాకు ₹50 బోర్కి. ఇవన్నీ లెక్క చేస్తే వ్యవసాయ మార్కెట్ కమిటీకి సుమారు 285 మంది రైతులు పత్తి తీసుకురావడం జరిగింది. ప్రతిరోజు కూడా మనకు 3 నుంచి 4 వ్యాపారస్తులు మనకు బిడ్డింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ సీజన్లో, గత సీజన్లో కూడా 5 ఉండేది. ఈ సీజన్ ప్రారంభంలో కూడా 5 వ్యాపారస్తులు, అంటే జిన్ని మిల్ కావచ్చు, ఇతర వ్యాపారస్తులు కావచ్చు చేసేది. వివిధ వాళ్ళ వ్యక్తిగత కారణాల వల్ల, మిల్లు కడ ఇబ్బంది కావచ్చు, ఇతర వ్యక్తిగత కారణాల వల్ల ఈరోజు పార్టిసిపేషన్లో ఒక జిన్నింగ్ మిల్ వారు అంటే వ్యాపారస్తులు పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఈ క్రమంలో వాళ్ళకు ఏ మిల్లర్ అయినా కానీ, ఏ ట్రేడర్ అయినా కానీ ఆ క్వాలిటీ బట్టి రేట్ను నిర్ధారించుకుంటున్నారు. సో ఆ రేట్లను, ఈ రోజు వచ్చిన రేట్లను మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు ఖచ్చితంగా తేడా ఉందని